శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఆయన ఎడిటోరియల్స్ సంచలనాలు, సమాజంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు, తనకు నచ్చని సంఘటనలు జరిగితే తృణప్రాయంగా ఉద్యోగాలు వదులుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన పాత్రికేయుడు మాత్రమే కాదు, ఓ సాహితీవేత్త, ఓ కవి, ఓ రచయిత, సమాజం కోసం పాటుపడ్డ ఉద్యమకారుడు, హేతువాది, మానవతావాది కూడా. అనేక కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక పౌరాణిక నాటకాలు, వ్యాసాలు రాసిన అక్షర శిఖరం. ఓ ఎడిటర్ ఖాళీగా ఉన్నారని ఆయన కోసం ఓ న్యూస్ పేపర్ స్థాపించడం ఎప్పుడైనా చూసారా? కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహానుభావుడి కోసం ఓ పత్రికనే మొదలు పెట్టారు అంటే ఆయన ఏ స్థాయి వ్యక్తో అర్థం చేసుకోవచ్చు. ఆయనే నార్ల వెంకటేశ్వరరావు. ఆయన కోసం స్థాపించిన పత్రికే ఆంధ్రజ్యోతి. నార్ల వెంకటేశ్వరరావు తెలుగు నేలకు వెలుగులు దిద్దిన పాత్రికేయుడు. ఎంతో మంది ఆ కాలం పాత్రికేయులకు, మరెంతో మంది ఇతరం జర్నలిస్టులకు మార్గదర్శి. నార్ల వెంకటేశ్వరరావు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ లో 1908 డిసెంబర్ 1న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నార్ల మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కౌతువరం నుండి వ్యాపార రీత్యా అక్కడికి వెళ్లారు. కానీ నార్ల విద్యాభ్యాసం మాత్రం కృష్ణా జిల్లాలోనే జరిగింది. ఈయనంతా విఆర్ నార్ల అని పిలిచేవారట. నార్లకు 1938లో సులోచనాదేవితో పెళ్లి జరిగింది. వీరికి 5 కుమార్తెలు, 3 కుమారులు ఉన్నారు. కుమారులంతా వైద్య రంగంలోనే స్థిరపడ్డారు. ప్రఖ్యాత విద్యుత్ రంగ నిపుణుడు నార్ల తాతారావు వీరి సోదరుడే. తాతారావు గురించి ఇప్పటికే శుభమస్తులో ప్రత్యేక కథనాన్ని అందించాం. వీరి పెద్ద కుమార్తె కొల్లి శారద గుంటూరు నగరపాలక సంస్థకు మేయర్ గా పనిచేశారు. తెలుగు జర్నలిజానికి దివిటీగా నిలిచిన వెంకటేశ్వరరావు పత్రికారంగ ప్రవేశం కూడా విచిత్రంగా జరిగింది. 1928లో మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే కాంగ్రెస్ అనే పత్రికకు ఓ వ్యాసం రాశారు నార్ల వెంకటేశ్వరరావు. ఆయన రచనా శైలికి ముగ్ధుడైన మద్దూరి వెంటనే పత్రికలో పనిచేసే అవకాశం కల్పించారు. అక్కడ ఉపేంద్ర, రవీంద్ర అనే పేర్లతో అనేక వ్యాసాలు రాశారు. స్వరాజ్య, జనవాణి, ప్రజామిత్ర పత్రికల్లో మెరుపులు మెరిపించారు. 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరిన నార్ల వెంకటేశ్వరరావు 1942లో ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టి 1959 వరకు పనిచేశారు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికలకు ఎడిటర్ గా విశేష సేవలందించారు. 33 ఏళ్ల జర్నలిజం జీవితంలో ఎప్పుడూ నీతి తప్పలేదు. ఒక ఎడిటర్ గా సరళమైన తెలుగు భాషను ప్రజల దగ్గరకు చేర్చారు. తెలుగు జర్నలిజానికి గౌరవ మర్యాదలు తెచ్చిపెట్టారు. సామాజిక సంస్కరణలకు పత్రికలనే ఆయుధంగా మలిచిన ఘనత ఈయన సొంతం. ఒక పత్రికకు ఎడిటోరియల్ గుండెకాయ లాంటిదనే నానుడి ఈయన తల నుంచే మొదలైంది. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు నార్ల వెంకటేశ్వరరావు రాసిన ఎడిటోరియల్ ప్రజలను కదిలించింది. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించిన రజాకార్ల దురాగతాలపై రాతలను మాత్రం ఆపలేదు నార్ల. అంత ధైర్యవంతుడాయన. అప్పట్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజకీయ ఖైదీలకు వార్తా పత్రికలను అందించేవారు. అయితే వాటిని సెన్సార్ చేస్తూ పంపిణీ చేసేవారు. ఇది తెలుసుకున్న నార్ల వెంకటేశ్వరరావు ఒకరోజు న్యూస్ పేపర్ ఫస్ట్ పేజ్ నిండా బ్లాక్ ఇంక్ తో ప్రింట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలిపిన నిరసన అన్నమాట. ఈ చర్యతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రాజకీయ ఖైదీలకు ఎలాంటి సెన్సార్ లేని పత్రికలనే అందించింది. టంగుటూరి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్జీ రంగా లాంటి నాయకులను విమర్శించేందుకు కూడా వెనుకాడకపోయేవారు వెంకటేశ్వరరావు. డొంక తిరుగుడు రాతలు, ఆకాశానికెత్తే పొగడ్తలు ఈయనకు తెలియదు. ఏ వార్తనైనా ముక్కుసూటిగా ప్రజెంట్ చేసేవారు. అందుకే ఈయన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు మార్గదర్శకులు. ఒక ఎడిటర్ ఖాళీగా ఉంటున్నారని ఓ పత్రికను స్థాపించారు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆంధ్రప్రభలో ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాళీగా ఉన్న నార్ల కోసం కేఎల్ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు కలిసి ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికను 1960 జూలై 1న విజయవాడలో ప్రారంభించారు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టారు. కాగడ, జనవాణితో తాపి ధర్మారావు ప్రారంభించిన వ్యవహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి తెలుగులో రాయగలిగినప్పుడే తెలుగు వారిని మనం కదిలించగలమని చెప్పేవారట. సంపాదకుడు అనే కంటే ఎడిటర్ అంటేనే ఇష్టపడేవారు నార్ల. అటు యాజమాన్యం, ఇటు ఉద్యోగులు అందరితో ఎడిటర్ అని పిలిపించుకునేవారు. జర్నలిస్ట్ అనేవాడు నిజాయితీగా, ధైర్యంగా ఉండాలి అని సూచించేవారు. అలాంటి వారికే గౌరవం ఇచ్చేవారు. ఈయన కేవలం పాత్రికేయుడు మాత్రమే కాదు, కవి, రచయిత కూడా. తెలుగు, ఇంగ్లీష్ లో అనేక రచనలు చేశారు. ఇంగ్లీష్ లో విఆర్ నార్ల అనే పేరుతో రాసేవారు. సంస్కృత భాషకు బద్ద వ్యతిరేకి నార్ల. అదొక అగ్రవర్ణ భాష అని అభివర్ణించేవారు. అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ సీత జోస్యం రాశారు.
రామాయణాన్ని, రామరావణ యుద్ధాన్ని ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు నార్ల. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాల్ విసురుతూ శంభూక వధ రాశారు. ఇలా ఆయన ప్రతి రచన ఓ ప్రశ్నే, ప్రతి పుస్తకం ఓ విప్లవమే. నవయుగాల బాట, నార్ల మాట అనే పేరుతో 700కు పైగా సందేశాత్మక పద్యాలు ఆటవెలదిలో రాశారు. సాహిత్యంతో పాటు జర్నలిజానికి ఎనలేని సేవ చేశారు నార్ల. ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు సృష్టించారు. మాండలికాలకు పెద్దపీట వేశారు. ఇంగ్లీష్ పదాలకు సమానార్థకాలు వెతికే క్రమంలో చాలా పదాలను తెలుగు భాషకు అందించారు. తిరోగమనం, ఐక్యరాజ్య సమితి, దిగ్బంధనం మొదలైన పదాలు ఆయన సృష్టించినవే. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలు. నార్ల వారి రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్లలో ఉండేవి. కొన్ని పదాలను జర్నలిజంలో వాడొద్దని ఇప్పటికీ చెబుతూ ఉంటారు. ఆ పదాలు వాడితే సీనియర్ సబ్ ఎడిటర్లు వాటిని తీసేస్తూ ఉంటారు. యొక్క, విచ్చేశాడు, సంపాదకుడు, బడు లాంటి పదాలే అవి. వీటిని వాడొద్దని కరాఖండిగా చెప్పేవారు నార్ల. బడు వాడేవాడు బొడుద్దాయి అని చెప్పేవారు. ఇప్పటికీ జర్నలిజం విద్యార్థులకు ఈ విషయం చెబుతూ ఉంటారు. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. అనేక అంశాలు, సమస్యలపై సభలో చర్చించేవారు. 1981లో ఈయన రాసిన సీత జోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1983లో ఎన్టీ రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. పత్రికా రంగంతో పాటు తెలుగు సాహిత్యంలోనూ కొత్త శకాన్ని ఆవిష్కరించిన నార్ల వెంకటేశ్వరరావు 1985 ఫిబ్రవరి 14న గుండెపోటుతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన పదబంధాలు ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో, జర్నలిజంలో మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.